బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారుకు జలక్ తగలనుందా? హస్తంగూటికి మరో కీలక నేత చేరనున్నారా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ప్రశ్నలకు అవుననే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. చూస్తున్నట్టయితే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేటట్లు తెలుస్తుంది. అయితే పట్నం మహేందర్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టేనా హరీష్? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీలోకి పట్నం మహేందర్ రెడ్డి రానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత కొన్ని రోజులుగా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు అన్నిటికీ దూరం ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల ముందు కూడా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటగా కూడా ఆ వార్తలు వచ్చినాయి. సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే చేరిక తరువాయి లాంఛనమే తరువాయి కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని కూడా అక్కడ పట్నం మహేందర్ రెడ్డి నిలుపుదల చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే 2 నెలల ముందే, అంటే ఎన్నికలకు 2 నెలల ముందే మంత్రి వర్గంలోకి తీసుకున్న నేపథ్యం. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో 2 నెలలకు ముందే మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఆయనను కూడా ఉద్యోగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అయితే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పుడు ఎంపీ చేవేళ్ల పార్లమెంటు సంబంధించిన ఇప్పుడు హాట్ టాపిక్గా మారినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన రంజిత్ రెడ్డికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఆయనకు ఏదైతే చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ ఎంపీ స్థానాన్ని కేటాయించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్య నేతలంతా కూడా సానుకూలత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొన్ని రోజులు, అంటే 1-2-3 రోజుల్లో కూడా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరున్నారు. ఆయనతో పాటుగా ఆయన భార్య, అలాగే ఆయన తమ్ముళ్ళు ఏదైతే గతంలో కొడంగల్గా ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం కావచ్చు. అంటే పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆ కుటుంబం అంతా క్రియాశీలకంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాల్లో ఉంటున్నారు. వాళ్ళు చేవేళ్ల సెగ్మెంట్ సంబంధించి కూడా పూర్తిగా ప్రభావితం చేసే ఒక కుటుంబానికి సంబంధించిన పట్నం కుటుంబం అందరూ రాజకీయాల్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీలో అక్కడ ఏదైతే బలోపేతం అవుతుంది. అక్కడ ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఈజీగా గెలిచొచ్చు అనే ఏదైతే ఆ వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డితో కూడా పలుమార్లుగా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా సానుకూలంగా వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది. ఏదైతే దీనికి చేరిక సంబంధించి మరికొన్ని రోజుల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా, అంటే పట్నం కుటుంబంతో పాటుగా గత కొన్ని రోజుల క్రితమే కూడా ఏదైతే మాజీ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ స్వామిగౌడ్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మీట్ అయ్యారు. ఇక మరికొంతమంది నేతలతో కూడా మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల టార్గెట్గా వెళ్తున్న క్రమంలో ఏదైతే వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి సమూలంగా కూడా 100 మీటర్ల మేర లోతులో బొంద పెట్టేస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో సమూలంగా లేకుండా రాష్ట్రంలో చేస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఈ వ్యాఖ్యలకు కూడా ఇక్కడ కసరత్తు కూడా మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కూడా చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్, అలాగే మేడ్చల్, రంగారెడ్డి, చేవేళ్ల ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొదటిగా టాస్క్ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా గత కొన్ని రోజులు కూడా మంతనాలు జరుపుతున్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తే టికెట్ ఆశిస్తే తన కుటుంబానికి కావచ్చు, తను అనుకున్న రాజకీయ భవిష్యత్తు కావచ్చు, వీటన్నిటికీ కూడా లాభం చేకూరే అంశాలపైన కూడా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా పట్నం ఫ్యామిలీకి సంబంధించిన పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే హరీష్, పట్నం మహేందర్ రెడ్డి పార్టీని వేయడంతో మరికొంతమంది చేరికలు ఉండనున్నాయంటారా? ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నుంచి చేరికలు ఊపందుకునే అవకాశం ఉందంటారా హరీష్? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వ్యూహాత్మకంగా వెళుతున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, మేడ్చల్ ఇట్లాంటి నియోజకవర్గాల్లో కొంతమేర ప్రభావితం చూపలేకపోయింది. అట్లాంటి నియోజకవర్గాలనే టార్గెట్గా చేసుకున్నారు. అధిష్టానం కూడా అట్లాంటి సూచనలు కూడా ఇక్కడ పీసీసీకి ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలో, అంటే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక టాస్క్ని అధిష్టానం ఇచ్చిన నేపథ్యం. సర్పంచ్ల మొదలు ఇక్కడ రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు, మాజీ మంత్రుల వరకు వీళ్ళందరినీ కూడా
కాంగ్రెస్ పార్టీ వైపే తిప్పుకోవాలి. ప్రధానంగా మొదటగా ఏదైతే క్షేత్రస్థాయి ఈ గ్రామీణ స్థాయి నుంచి సర్పంచులు అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లు మేయర్లు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటికే మాజీ ఏదైతే స్పీకర్ స్వామి గౌడ్ను కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ మీట్ అయిన పరిస్థితి, మరికొంతమంది నేతలతో కూడా రహస్య మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే నేతలే టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పట్నం ఫ్యామిలీ చేవేళ్ల ప్రభావితం పార్లమెంటును ప్రభావితం చేసే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఇక్కడ చేవేళ్ల సెగ్మెంట్ అంటే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటుగా అక్కడ ఎంపీ సీటును కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా ఆ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మరికొంతమంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ మరికొన్ని రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో అంటే ఇప్పటికే మున్సిపల్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఇట్లా చేవేల ఇట్లాంటి హైదరాబాద్ చుట్టుపై ఉన్న నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. వినాల అయితే కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు? మరి వీళ్ళని కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా హరీష్? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా డీల పడుతూ వస్తుంది. రోజు రోజుకు అక్కడ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇంకా ఏదైతే ముఖ్య కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇప్పటికే చూడవచ్చు అంటే మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాన్ని కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి కూడా అక్కడ కీలక బాధ్యతలు నిర్వహించే వారు కూడా అక్కడ వాళ్ళని కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కకు జరిపే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్య నేతలంతా కూడా వాళ్ళు కూడా ఇతర పార్టీ వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకంటే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లు కేటాయించే అంశం పైన కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా వాళ్ళకు క్లారిఫై కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మీరు పని చేసుకోండి, అక్కడ నియోజకవర్గాలు మీవే అన్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. వాళ్ళంతా కూడా టికెట్ ఆశించి ఇప్పటికే గతంలో అసెంబ్లీలో దక్కని వారు ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి టికెట్ ఆశించని దక్కని వారు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాన్నే టార్గెట్గా చేసుకునేది అట్లాంటి నేతలపైనే కూడా ప్రత్యేకంగా గురిపెట్టింది. వాళ్ళకు రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి అక్కడ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా అక్కడ వాళ్ళతో సంప్రదింపులు జరిపారు, రహస్యంగా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి టికెట్ అంటే గత అసెంబ్లీలో ఆశించి భంగపడ్డవారు ఇప్పటికే చాలా మంది వచ్చారు. ఇక్కడ ఎంపీ స్థానానికి సంబంధించి లోక్సభ ఎన్నికలు పార్లమెంట్కి ఎన్నికలు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు టికెట్ ఆశించి దక్కని వారు కావచ్చు, ఆ టికెట్ ఖచ్చితంగా గత కన్ఫామ్గా తనకే వస్తుంది అన్నట్టుగా కూడా వాళ్ళు పని చేసుకుంటున్న నేతలు కావచ్చు, వాళ్ళకు చివరి నిమిషంలో కూడా టికెట్ రాకపోగా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు. కాబట్టి ముందుగా వాళ్ళతో మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు కావచ్చు, ఆ డీసీసీబీ చైర్మన్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. మనం చూడొచ్చు గత కొన్ని రోజుల క్రితమే కూడా ఆదిలాబాద్లో పూర్తిగా డీసీసీబీ చైర్మన్ నుంచి కూడా మొదలు వార్డు మెంబర్లు అలాగే మాజీ సర్పంచులు ఇవంతా కూడా ఆ మూకుమ్మడిగా ప్రజాసేవా భవన్ వేదికగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మరికొన్ని రోజుల్లో కూడా రేపు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఉన్నది. ఇంకా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్లో మున్సిపాలిటీలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇప్పటికే చూడొచ్చు జవహర్ నగర్ సంబంధించి కూడా మేకల కావ్య పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అక్కడ కూడా కొంతమేర సంబంధించి కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ రోజున చేరుతామని కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఉప్పల్కి సంబంధించి కూడా అక్కడ కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రవేశపెట్టే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ టార్గెట్గా వెళ్తుంది. దాంట్లో ప్రధానంగా ఇట్లాంటి మేయర్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి కూడా టికెట్ ఆశించి భంగపడ్డవారు మాజీ మంత్రులు టార్గెట్గా వెళ్తున్న క్రమం ఉన్నది. ఇక పట్నం మహేందర్ రెడ్డి సంబంధించి కూడా ఆయన చేవేల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే నేత కావచ్చు. అయితే ఆయన కుటుంబం నుంచి కూడా అందరూ రాజకీయాలను ఉన్న నేపథ్యం వాళ్ళంతా కూడా పట్నం ఫ్యామిలీకి సంబంధించి కూడా చేవేలలో బలమైన ఆ కుటుంబానికి సంబంధించి కూడా రాజకీయంగా వాళ్ళు అక్కడ ప్రభావితం చేసే కుటుంబం కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పట్నం మహేందర్కి సంబంధించి లాంఛనంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా పార్లమెంట్ సంబంధించి కూడా చేవేలలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీతో వెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. వినలా రైట్, థ్యాంక్ యూ హరీష్.